నా పేరు మహాలక్ష్మి వెంకట నరసయ్య. మాది ఖానాపురం మండలం బుద్రాపేట గ్రామం. నేను ఈ సంవత్సరం వానాకాలం పంటకు 8 ఎకరాల వరి భూమి సాగు చేసి వరి పంట పండించడం జరిగింది. దానిలో భాగంగా సన్నధాన్యం బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన కారణంగా మరి బయట మార్కెట్లో 2700 వరకు తీసుకుంటామని చెప్పినప్పటికీ మరి మద్దతు ధర 2320 రూపాయలు ప్రభుత్వ మద్దతు ధర ఉంది. 500 బోనస్ కలుపుకుంటే 2820 రూపాయలు వస్తాయని చెప్పని ఒక నమ్మకంతో ప్రభుత్వం మాట ఇస్తే మాట తప్పదు కదా అని చెప్పిన ఆలోచనతో సన్నధాన్యం నాకు పండిన దాంట్లో నుండి 99 క్వింటాలు 20 కిలోలు నేను ఇవ్వడం జరిగింది. సొసైటీ ద్వారా అమ్మకం చేసినాం. డిసెంబర్ 12వ తారీఖు నేను కాటా పెట్టిన. ఆ తర్వాత వారం రోజులకు మద్దతు ధర ప్రకారం 2320 రూపాయల ప్రకారంగా నాకు అకౌంట్లో జమ అయిన డబ్బులు. కానీ ఇప్పటికీ నెల దాటింది. నెల దాటినా కూడా ప్రభుత్వం ఇస్తా అన్న బోనస్ క్వింటాకు 500 రూపాయలు ఏమిటి సుమారు 50,000 రూపాయలు నాకు రావాల్సింది ఉన్నది. ఇప్పటి వరకు నాకు జమ కాలేదు. బయట అమ్ముకున్నా కూడా ఈ 100 రూపాయలు ఏదో ఎక్కువ వస్తాయని ఆశపడి ఇవ్వడం వలన బయట అమ్ముకున్నా ఇంకో 40,000 కలిసి వచ్చాయి నాకు. ఇప్పటివరకు ఇవ్వకపోవడం వలన నేను ఇచ్చిన ధాన్యానికి 50,000 రూపాయలు నష్టపోవడం జరుగుతూ ఉంది. నాతో పాటు ఇంకా మా గ్రామంలో కూడా అనేక మంది రైతులు ఉన్నారు. వాళ్ళకి బోనస్ పడకే చూస్తూ ఉన్నారు. వెంటనే బోనస్ ఈ విషయంపై ఏమన్నా అధికారులను, సొసైటీ వాళ్ళని కానీ ప్రభుత్వాన్ని కానీ అడిగారా? మీరేమన్నా అడిగితే వారి నుంచి స్పందన ఏ విధంగా ఉంది? సొసైటీ వాళ్ళని అడిగినా, వ్యవసాయ శాఖ అధికారులను అడిగినా కూడా ప్రభుత్వం ఇస్తేనే మీకు జమ అవుతాయి, మా దగ్గర ఏం లేదు అని వాళ్ళు సమాధానం వస్తారు. అంటే ఈ పీరియడ్లో వస్తాయి అంటున్నా, అసలు రావంటుండ్రా? ఏం సమాధానం చెప్తున్నారు వాళ్ళు? వస్తాయి రావనేది క్లారిటీ ఏమి ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఇస్తే మీ ఖాతాలో జమ అవుతాయి అంటా ఉన్నారు తప్ప వస్తాయా రావనేది కూడా నిర్దిష్టంగా చెప్పడం లేదు.